రాజకీయం ఎట్లుంటదంటే మంచి అయితే మన గొప్పతనం, చెడైతే అవతల చేతగాంతనం, లాస్ అయితే గత పాలకుల పాపం, లాభం అయితే మా కష్టఫలం, నష్టం జరిగితే మాకేం సంబంధం, ఫాయిదా జరిగితే మా పతార పుణ్యం, అందరు తారీఫ్ చేస్తే మా ఇకమత్, ఎవ్వరు మెచ్చకుంటే వాళ్ళు చేసిన ఘనకార్యం. గిట్లుంటది అండ్ల గీదోటి. ఇందూరుకు పసుపు బోర్డు తెచ్చిండని ఎంపీ అరవింద్ సర్పోర్ట్ వాళ్ళకు పాలాభిషేకాలు చౌరస్తాల కాడ బ్యానర్లు కడితే అటుకెళ్లి కవితక్క మైకుల ముంగటికి వచ్చింది. పసుపు బోర్డుతో పాటు పసుపుకు మద్దతు ధర 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక త్రిముఖ వ్యూహంతో నేను 5 ఏళ్లు అలుపెరగని పోరాటం చేసిన విషయాన్ని అగనాట. అప్పట్లో అక్క ఎంపీకున్నప్పుడు కొట్లాడినందుకే ఇప్పుడు ఇచ్చిర్రట సెంటర్ వాళ్ళు. అంటే 10.5 ఏళ్ల కింద పార్లమెంటుకు పోయి 5 ఏళ్లు పదవిలుండే. ఢిల్లీలో పెద్ద పెద్దోళ్ళని కలిసి నేను చెప్పిన కాబట్టికే నిజామాబాద్ లో పసుపు బోర్డు పెట్టిండ్రు అనేది అక్క మాట. ఇదొక్కడి కథరు. మా అరవింద్ సార్ 6 ఏళ్ల సంది సెంటర్ వాళ్ళని అడుగుతుండు, మోడీ సార్ నొప్పిచ్చి తెచ్చిండు అని ఎంపీ రఘునందన్ సార్ యాద్ చేసి, చెల్లె జైలుకి వెళ్ళి బయటకు వచ్చినాక దవాఖాన చుట్టూ జరుగుతున్నట్టుంది, ఇంకా పూర్తిగా ఆరోగ్యం కుదుటపడినట్టుంది, ఇంకొంచెం మంచి డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ప్రెస్ మీట్లకు వస్తే చెల్లె బాగుంటుంది అనేది నా అభిప్రాయం. 2019లో కవిత కోడిపోయినాక షానొద్దులు నిజామాబాద్ దిక్కే పోలే, మళ్ళా ఎమ్మెల్సీని చేసినాకనే వచ్చింది. నిరుడు లిక్కర్ దందా కేసులో 5 నెలలు జైలు నుండి వచ్చినాక ఈ నడవనే పబ్లిక్ లో తిరుగుతాంది. కాంగ్రెస్ వాళ్ళు సుతం మేము లడాయి చేసినందుకే వచ్చిందంటారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటంతోనే మిత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు February 24లో వారు ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఎవరు తెచ్చిర్రు అనేది పక్కకు పెడితే పసుపు బోర్డు కోసం ఇందూరు రైతులు కొట్లాడబట్టి 30 ఏండ్లు. ఇక ఈయనే ఆఫీసర్లు ఉంటారు, టెక్నాలజీ వస్తుంది, మిషన్లు వస్తాయి, ప్రయోగాలు నడుస్తాయి, మంచి రేట్ వస్తుంది, ఏరే దేశాలకు పంపే సౌలత్ ఉంటది. రాజకీయాలు ఎట్లున్నా రైతులకు పెద్ద ఫాయిదానే.